అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనొక పెను సంచలనంగా మారిపోయాడు అనమాట. నారా లోకేష్ అంటే ఒకప్పుడు రకరకాలుగా ట్రోలింగ్ మెటీరియల్గా ఉండేవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ని అదే విధంగా ప్రొజెక్ట్ చేసింది. కాకపోతే ఓటమి మనిషిని రాటు తేలుస్తుంది అని 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ తనని తాను తన ఒరిజినల్ని ప్రజలకు పరిచయం చేస్తూ రావడం జరిగిందనమాట. 2019 నుంచి 24 మధ్యలో నారా లోకేష్ గారు ప్రజలకు తనలో ఉన్నటువంటి ఒరిజినల్ క్వాలిటీస్ని పరిచయం చేశారు. నారా లోకేష్ గారిని ప్రజలు కూడా సంపూర్ణంగా విశ్వసించారు. కాబట్టి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి దాదాపు 92,000 మెజారిటీ రావడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే నారా లోకేష్ గారు ఎంతవరకు కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అని ఎవరైనా కానీ క్వశ్చన్ చేస్తే నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే 2024లో ఆయన ఐటీ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు ఈ 11 నెలల కాలంలో తన శాఖకు సంబంధించి ఆయన చూపిస్తున్నటువంటి పురోగతి అనేది మనకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ 11 నెలల కాలంలోనే నారా లోకేష్ గారు పలు రకాల సంస్థల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించడానికి ఒప్పించడం జరిగింది. దాదాపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఆయన సాధించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ప్రధాన ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతం. సో ఈ 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇక ఆయన ఎలక్షన్ కంటే ముందు యువగళం పాదయాత్ర చేశాడు. ఆ యువగళం పాదయాత్రలో యువతకు అత్యధికంగా ఆయన కనెక్ట్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్పష్టమైనటువంటి హామీలు ఇస్తూ ఉన్నాడు. ఆ హామీల్లో ప్రధానమైంది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించడం. సో ఈ కమిట్మెంట్ని ఆయన చాలా సీరియస్గా తీసుకొని దానికోసం పనిచేస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సెటప్ చేయడానికి వచ్చినటువంటి ఈ పలు రకాల సంస్థలు ఆయా సంస్థల నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పిస్తూ ఉంటే ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రణాళిక రచిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మనం ఒకసారి చూసుకుంటే కనుక వైజాగ్ని ఐటీ హబ్గా తయారు చేయడమే తమ లక్ష్యము అని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 91 ఐటీ ఎలక్ట్రానిక్ కంపెనీలు దాదాపు 91,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి సాధించాం మనము. వాటి ద్వారా దాదాపు 141,000 మంది యువతకు ఉపాధి లభించనుంది. రాబోయే 5 సంవత్సరాలలో ఐటీ మరియు ఎలక్ట్రానిక్ రంగం నుంచి దాదాపు 5 లక్షల మందికి ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తూ ఉంది అని చెప్పేసి నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. ఇక ఈ గవర్నెన్స్ కు ఇబ్బంది లేకుండా జూన్ 9-10 తారీఖుల్లో వైజాగ్ లో జరిగేటటువంటి ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుకు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉంది అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందనమాట. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెలాఖరికి 400 సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు పౌరులకు అందించబోతా ఉంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న అధికారులతో మీటింగ్ కూడా ఆయన కండక్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ వైజాగ్ ప్రాంతాన్ని సిటీ ఆఫ్ డెస్టినేషన్ అని చెప్పేసి అందరూ పిలుచుకుంటారు వైజాగ్ని. సో ఎంతో మంచి ప్రదేశం. ఆ ప్రదేశాన్ని ఒక ఐటీ హబ్ మాదిరిగా తయారు చేస్తే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఒక ఐటీ హబ్ తెలంగాణకు ఉన్నట్టు, అలాగే చెన్నై తమిళనాడుకు ఉన్నట్టు, బెంగళూరు కర్ణాటకకు ఉన్నట్టు, అలాగే ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇట్లా ఐటీ హబ్స్ ఆయా రాష్ట్రాలకు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ కూడా ఐటీ హబ్ వైజాగ్ కావాలి అని చెప్పేసి ఆ ఐటీ పరంగా వైజాగ్ ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పేసి నారా లోకేష్ గారు ఒక కమిట్మెంట్ తో చాలా సీరియస్ గా వర్క్ చేస్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ టెక్నికల్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఐటీ ఉద్యోగాలు చేసుకునేటటువంటి అవకాశాలు నారా లోకేష్ గారు కల్పిస్తారని చెప్పేసి నమ్ముతూ, సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.